మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్. తాడేపల్లి రిటైనింగ్ వాళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ అధికారులు అక్రమ నివారణపై చర్యలు చేపట్టారు. తిమ్మాపురం బీచ్ రోడ్ లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విరాగ పబ్ను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టార్లను సందర్శించిన సీఎం. పిల్లలకు పాఠాలు నేర్పిన కలెక్టర్. నిజామాబాద్ జిల్లా బాలకొండలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సమయంలో పిల్లలకు పాఠాలు చెప్పిన జిల్లా కలెక్టర్ ఈలాక్ త్రిపాఠి. తిరుపతి జిల్లా నేరబైలు సమీపంలో విద్యుత్ షాకులో 2 ఏనుగులు మృతి చెందాయి. తుర్కపల్లి దగ్గర మామిడి తోటలో వేరుశనగ పంటను కాపాడేందుకు రైతులు కరెంట్ తీగలు వేయగా వాటికి తగిలి 2 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు. పెండింగ్ లో ఉన్న తమ బిల్లుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు మాజీ సర్పంచుల అగ్ననగ్న ప్రదర్శన. తాము అప్పులు చేసి మరీ గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డామని, కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుండా వేధిస్తుందని ఆవేదన. ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత. భూదాన్ బాధితులకు పోలీసులకు మధ్య వాగ్దానం, తోపులాట. కానిస్టేబుల్ పోలీసులపై తిరగబడ్డ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆమెకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా పట్టణంలోని 5వ వార్డు సుభాష్ నగర్ లో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన కేటీఆర్. వైసీపీ బూత్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ స్టేట్ కోఆపరేటివ్ సజ్జల రామకృష్ణారెడ్డి. హాజరైన జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు.